హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెస్ట్ టెక్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది బయట ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినప్పుడు లేదంటే వాళ్ళు పనిచేసే ఆఫీసుల్లో ప్రతిసారి మొబైల్ చేతిలోకి తీసుకోకుండా వాట్సాప్ వెబ్ అనేది ఒకటి సిస్టంలో కనెక్ట్ చేసి ఉంటారు. సిస్టంలో కావచ్చు, లేదంటే ల్యాప్టాప్లో కానీ స్కాన్ చేసుకొని వాళ్ళకు వచ్చే డాక్యుమెంట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ మెసేజ్ కానీ సిస్టమ్ నుండే చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ఒక్కోసారి మనం ఏదైనా వర్క్ మీద బయటకు వెళ్ళడమో లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ పని మీద వెళ్ళిపోతుంటాం. ఈ హడావిడిలో వాట్సాప్ వెబ్ అనేది లాగౌట్ చేయడం మర్చిపోతుంటాం. కానీ మీరు వెళ్ళే దారిలో అయినా మీ వాట్సాప్లోని రైట్ సైడ్ ఉన్న 3 డాట్స్ పైన క్లిక్ చేయగానే లింక్ డివైజెస్ చూపిస్తుంది. అందులో లాగౌట్ చేస్తే మీరు ఎక్కడ లాగిన్ చేసినా కూడా ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతుంది. ఈ పద్ధతి అనేది మీ అందరికీ తెలిసిందే. మరి మీ మెయిల్లో కూడా ఇలానే లాగిన్ చేసి వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఎలా లాగౌట్ చేయాలో తెలియదు. అందులో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. అవన్నీ ఎవరైనా చూస్తే అది పెద్ద సమస్య అయ్యే అవకాశం ఉంది. కాబట్టి టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇక్కడ మీరు ఒక విషయం మీరు అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే, మీ మెయిల్ అనేది ఒకటే లాగిన్లో ఉందనుకోండి, మీకు సంబంధించిన గూగుల్ ఫొటోస్ కానీ, కాంటాక్ట్స్ కానీ, లేదంటే గూగుల్ డ్రైవ్ కానీ, లేదంటే మీ డైలీ యాక్టివిటీ ప్రతిదీ అవతల వాళ్ళు చూడొచ్చు. కాబట్టి మరింత ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి వాట్సాప్లో లాగా మీ మెయిల్ని కూడా మనం వాడే మొబైల్ నుంచి ఎక్కడి నుంచైనా ఎలా లాగౌట్ చేయొచ్చో ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ చూపించాను. ఆ ప్రాసెస్ని లాస్ట్ వరకు చూడండి. మరి ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే, మీ మెయిల్ని ఒకసారి ఓపెన్ చేయండి. అందులో రైట్ సైడ్ మీ ఫోటో కానీ లేదంటే మీ నేమ్తో ఉండే ఫస్ట్ అక్షరం అక్కడ ఉంటుంది. ఒక చిన్న లోగో లాగా కనిపిస్తూ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫస్ట్ మీకు గూగుల్ అకౌంట్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఇందులో హోమ్ అని, పర్సనల్ ఇన్ఫో, డేటా అండ్ ప్రైవసీ, సెక్యూరిటీ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఈ సెక్యూరిటీలో లాస్ట్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ మేనేజ్ ఆల్ డివైజెస్ అని ఉంటుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ డివైస్ మీ మొబైల్ ఉంటుంది. ఓకే, సెకండ్ ఆప్షన్ వచ్చి మీరు ఎక్కడెక్కడ లాగిన్ చేసిండారో అది విండోస్ కావచ్చు, లేదంటే మీ ల్యాప్టాప్ కావచ్చు. ఆ డివైజెస్ అన్నీ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే, రైట్ సైడ్ ఒక యారో లాగా కనిపిస్తుంది చూడండి, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ లాగౌట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయగానే ఒక డివైస్ అనేది కంప్లీట్గా లాగౌట్ అయిపోతుంది. నెక్స్ట్ మిగతా డివైజెస్ కూడా చూడండి, అన్నీ లాగౌట్ చేసుకుంటూ వెళ్ళండి. ఫైనల్గా మీ మెయిల్ అనేది వాళ్ళ అవతల వాళ్ళు దాన్ని రీఫ్రెష్ చేసినా లేదంటే జస్ట్ ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేసినా కూడా వాళ్ళకి లాగౌట్ అయిపోయి కనిపిస్తుంది. మళ్ళీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.